చిక్కను దొరకను అంటున్నారు ఆర్జీవి. ఇప్పటికే ఓసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవి మరోసారి హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆర్జీవి డెడ్ పోలీసుల హడావుడి మొదలైంది. అసలు ఆర్జీవి ఎక్కడున్నారు? విచారణ గైర్హాజరు వెనుక రీజన్ ఏంటి? నా రూట్ సపరేట్ అని మరోసారి నిరూపించుకున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పోలీసులు విచారణకు పిలిస్తే అదిగో వస్తా ఇదిగో వస్తా అన్న ఆర్జీవి ఇప్పుడు మరోసారి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పటికే ఓసారి డుమ్మా కొట్టిన ఆయన మరో 2 వారాలు గడువు కావాలని కోరారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, ఎంక్వైరీకి రాలేనని చెప్పుకొచ్చారు. నెక్స్ట్ విచారణ ఎప్పుడో వారం ముందు చెప్పాలంటూ పోలీసులను వర్మ కోరారు. ఈ నెల 10న దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆర్జీవి ట్వీట్ చేశారు. తమ అభిమాన నేతను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ నెల 12న హైదరాబాద్లో ఆర్జీవి ఇంటికి వెళ్లి 19న విచారణకు రావాలంటూ నోటీసులిచ్చారు. కానీ 19న విచారణకు ఆర్జీవి డుమ్మా కొట్టారు. తన లాయర్ని పంపి రాలేనని చెప్పించారు. తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని వారం రోజులు గడువు కోరారు. వారం అయిపోవడంతో హైదరాబాద్లోని వర్మ ఇంటికొచ్చారు ఒంగోలు పోలీసులు. విచారణకు ఆర్జీవి హాజరు కాకపోవచ్చని ముందే గ్రహించిన ఖాకీలు డైరెక్ట్గా డెన్కు వచ్చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. కానీ రామ్ గోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఎక్స్లో గత 2 రోజులుగా పోస్టులు పెడుతున్నారు. కోయంబత్తూర్లో వివాహానికి వెళ్లినట్లు పోస్ట్ చేశారు. అయితే హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్న వర్మ తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టలేదని తన బెయిల్ పిటిషన్లో తెలిపారు. అంతేకాదు ఏ వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలాగా తన పోస్టులు పెట్టలేదని వెల్లడించారు. పోలీసుల కేసుతో రామ్ గోపాల్ వర్మ హైకోర్టులోకి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వర్మ అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ బెయిల్ పిటిషన్లో సంచలన ఆరోపణ చేశారు. విచారణకు వెళితే పోలీసులు తమను అరెస్ట్ చేసి తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. మరి సినిమా షూటింగ్లో ఉన్నానని చెబుతున్న వర్మ నెక్స్ట్ ఎప్పుడు విచారణకు హాజరవుతారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్రశ్నాపత్రాలతో రెడీగా ఉన్న పోలీసులకు వర్మ దర్శనం ఎప్పుడు కలుగుతుందో చూడాలి మరి.